గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని పైప్లైన్ ద్వారా అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సాగుతున్న ఈ పథకం చిత్తూరు జిల్లాలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం RWS అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ 2.0 కింద తాగునీటి సరఫరా పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో గృహ అవసరాల కోసం తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కష్టాలను దూరం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 3,65,655 గృహాలలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3,07,183 గృహాలకు RWS అధికారులు విజయవంతంగా కుళాయి కనెక్షన్లను అందించారు. ఇంకా మిగిలి ఉన్న 58,472 గృహాలకు కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం 29,36,00,000 రూపాయల అంచనా వ్యయంతో 147 నూతన పనులను ప్రతిపాదించారు. 2028 నాటికి జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాధించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కేవలం నీటి సరఫరానే కాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో 6 అత్యాధునిక నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలు నిరంతరం పనిచేస్తున్నాయి. జిల్లాలోని గంగాధర, నెల్లూరు నియోజకవర్గం నల్లరాళ్లపల్లి గ్రామంలో నూతనంగా పెద్ద నీటి ట్యాంకును నిర్మించి ప్రతి ఇంటి ముందు కుళాయిలను ఏర్పాటు చేశారు. ఇంటి వద్దే స్వచ్ఛమైన నీరు లభిస్తుండటంతో ఇక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా జల్ జీవన్ మిషన్ కింద మాకు కొత్తగా ట్యాంక్ నిర్మించారు. ప్రతిరోజు 7:30 గంటలకి పైప్ లైన్ ద్వారా మాకు నీటికి ఎటువంటి సమస్య లేకుండా ప్రతిరోజు నీళ్లు వదులుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటి దగ్గర పైప్ లైన్లు వేయడం వల్ల దూరం వెళ్లకుండా ఇంటి దగ్గర నీటిని పట్టుకుంటున్నాము. మా ఊర్లో ఒక 300 ఇండ్లు ఉంటుంది. ప్రతి ఇంటికి ట్యాప్ వేశారు. ప్రతి ఇంటి కాడే నీళ్ళు వస్తుంది. బయట ఎక్కడ పోవాల్సిన పని లేదు. గతంలో తాగునీటి కోసం ఎండలో చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో పెద్ద ట్యాంకు కట్టడం వలన ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు వస్తున్నాయని కష్టాలు తీర్చిన ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. జల జీవన మిషన్ ద్వారా నీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేశారు. మాకు రోజుకి 2 పూటల నీళ్లు వస్తుంది, పొద్దున సాయంత్రం. ఇలాంటి పథకాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కొత్తగా ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు బయట వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఇంటికే సౌకర్యంగా అందరికీ వస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల దాహార్తిని తీరుస్తూ సుస్థిర ప్రగతికి బాటలు వేస్తోంది. ప్రతి ఇంటికి రక్షిత నీటిని అందిస్తూ వికసిత భారత్ లక్ష్య సాధనలో ఈ పథకం కీలక మైలురాయిగా నిలుస్తోంది.